ఆయన మాత్రమే స్థాపించారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో చిన్నజీయర్ స్వామి వారు ఎందుకు వల్ల అట్లా చెప్పారంటే, విద్యారణ్య స్వాముల వారు కూడా 12వ ఆచార్యుల వారు కూడా చాలా గొప్ప వ్యక్తి. విద్యారణ్య స్వాముల వారంటే హరిహర బుక్కరాయలు వీళ్ళు ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క శివలింగ ప్రతిష్ఠ ఇవన్నీ చేయడము, అసలు అక్కడ ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిందే హంపి దగ్గర ఆయన. ఈ విద్యారణ్య స్వాముల వారు హంపి దగ్గర పెట్టారు. శృంగేరిలో డెవలప్ చేశారు. అంతవరకే ఆయన పాత్ర. అయితే ఆయన చాలా గొప్ప సాధకుడు. ఆయన సరస్వతి అమ్మవారి కోసము ఈయనేం చేస్తాడంటే వేదాలన్నీ కూడా నేను జపం చేయాలి అని చెప్పేసి వేదమాత అయినటువంటి గాయత్రి కోసం తపస్సు చేస్తే, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా లక్ష్మీదేవి కోసం చేస్తాడాయన. లక్ష్మి రావాలి, అదే ఆవిడే గాయత్రి. తపస్సు చేస్తే ఎన్నిట్లకి రాదు, ఎన్ని సంవత్సరాలైనా రాదు. అప్పటికి ఆయన మహారాజు, ఆయన విద్యారణ్య స్వామి వారు ఒక మహారాజు ఫస్ట్. ఆయన అప్పుడు వెనక ఏమవుతుందంటే ఏమిటి రావట్లేదనేసరికి ఆయనకి ఇంక నీరసం వచ్చేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి అంత మంత్రవేత్త అంటే ఆ లక్ష్మీదేవినే తంత్రక్రియతో హోమగుండంలో పడేద్దామని చెప్పేసి అంత ఇదిగా ఆయన ఆవాహనం చేస్తాడు, లక్ష్మీదేవిని మంత్రప్రయోగం చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆగు నాయన ఆగు అని చెప్పి వచ్చి ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు అంటుంది. చూస్తే హిమాలయ పర్వతాల లాంటి దూది పింజరాలతో ఉన్నటువంటి పర్వతాలు కాలిపోతున్నాయి. కాలిపోతుంటే ఇదిగో చూడు ఇంకా ఒకటో రెండో ఉన్నాయి, ఇంకా కర్మ నీకు పరిపక్వం అయిపోతుంది, అప్పుడు నేను ఇస్తాను, ఈ లోపల నువ్వు కంగారు పడి మంత్రప్రయోగం చేస్తున్నావు అని చెప్పి విద్యారణ్య స్వాముల వారిని అంటుంది. అప్పుడు వెంటనే ఆయన ఆపేస్తాడు. ఈ లోపల అవి కాలిపోతాయి. ఈ లోపల ఆయనకి వైరాగ్యం కూడా వచ్చేసి ఇంక నాకు రాజు వద్దు, నాకు ఈ బంగారము డబ్బు వద్దు, నేను సన్యాసం తీసుకుంటున్నానని విజయనగర సామ్రాజ్యంలో ఆయన ఈయన శంకరాచార్య 12వ పీఠాధిపతిగా వస్తాడు. ఈ చరిత్ర తెలుసుకోవాలి. మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధా